జూలై 28 దేవుని వాగ్దానం. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము. కీర్తన 51:18. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మనం అందరం క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవుడు మరొక వారం మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో కలిసి ఆనందించేటువంటి ధన్యత, భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయనను మనము నిజమైనటువంటి ఆరాధికులుగా మనం ఆరాధిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఆయన మన ఎడల ఎన్నో కార్యములు చేస్తాడు. ఆయన కటాక్షము పొందుకున్న వారి కుటుంబాలలో ఎంతో మేలు కలుగుతుంది. అందుకే నేటి వాగ్దానం, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము. ఆయన కటాక్షము ఎలాగైతే మన మీద ఉంటుందో, ఆయన కటాక్షం ఉన్నప్పుడు దాన్ని బట్టి మనకి మేలు కలుగుతుంది. మేలు కోసం ఎన్నో రకాలుగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మేలు పొందుకోవడానికి ఎన్నో రకాల మేలుల కోసం ప్రార్థన చేస్తాము, ప్రయత్నాలు చేస్తాము. వాటి కొరకు ఎన్నో రాత్రులు మనం ప్రార్థనలో గడపడము, లేకపోతే ఎన్నో దినాలు లోకంలో ప్రయాసపడటము మనం చూస్తూ ఉంటాం. ఈరోజు దేవుని కటాక్షం కలిగి నీవు శక్తికి మించి ప్రార్థన చేసి నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పించగలిగినప్పుడు ప్రభు ఆయన కటాక్షాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దాని ద్వారా ఆయన మేలును నీకు చేస్తాడు. ప్రియులారా, ఈరోజు మనుషుల చుట్టూ తిరగడం మనం చేస్తూ ఉంటాము, లేకపోతే మన మానవ ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ మానవ ప్రయత్నాలు చేయటము ఎంత ప్రాముఖ్యమో, దానికంటే అతి ప్రాముఖ్యమైనది మొట్టమొదటిగా దేవుని దగ్గర మనం ఆధారపడి ఆ పనిని ప్రారంభించగలిగితే ప్రభు కటాక్షం ద్వారా నీకు అద్భుతమైన మేలులు ప్రభు జరిగిస్తాడు. అలాంటి మేలులతో దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వచనాలకు కారణభూతుడా, నీ ఉన్నతమైన నామానికి వందనాలు. నీ బిడ్డలను దీవించండి. నీ కటాక్షం నుండి మేలులు పొందుకునే ధన్యత బిడ్డలకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో మీరు వారికి తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినదినములతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.